హలో గాయ్స్, వెల్కమ్ టు సినిమా కార్నర్. టిల్లు స్క్వేర్ మూవీ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. పార్ట్ 1తో కంపేర్ చేస్తే పార్ట్ 2 స్టోరీ బెటర్గా ఉంది, బట్ చిన్న లాజిక్ మిస్ అయింది అనిపించింది. అది లాస్ట్లో చెప్తాను, స్పాయిలర్ కాబట్టి. ఫస్ట్ థింగ్, మూవీ చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. స్టోరీలోకి వెళ్తే అందరికీ తెలిసిందే, డీజే టిల్లు తన పని తను చేసుకుంటూ ఉంటే జనాలందరూ కలిసి తన్ని హౌలేగాని చేయడం. ఫస్ట్ పార్ట్ స్టోరీతో కనెక్షన్స్ ఉంటాయి, సో ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకపోతే కంపల్సరీ చూడండి. స్టోరీ ఒక కామెడీ థ్రిల్లర్ జానరాలో రాసుకున్నారు. నవ్వి నవ్వి చచ్చిపోతాం అంతే సినిమా మొత్తం. మూవీలో ఎంత ఫన్ ఉంటుందో అంతే థ్రిల్లింగ్గా ఉంటుంది స్టోరీ. డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ స్టోరీ నాకు అంత నచ్చలేదు, బట్ టిల్లు స్క్వేర్ స్టోరీ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ మల్లిగ్రామ్ హస్ డన్ ఎ గ్రేట్ జాబ్, చాలా బాగా డైరెక్ట్ చేశారు. అండ్ రైటింగ్ ఆఫ్ ద ఫిల్మ్ సిద్ధు జొన్నలగడ్డ అండ్ రవి యాంటనీ. థ్రిల్లింగ్ స్టోరీ విత్ పర్ఫెక్ట్ కామెడీ. సిద్ధు గారు ఈజ్ లైక్ సన్ షైన్ ఆన్ ఎ రైనీ డే. హీఈస్ జస్ట్ అమేజింగ్, నో వర్డ్స్ టు ప్రైజ్ హిమ్. బ్రిలియంట్ యాక్టింగ్, ఫ్యాషన్, ఆ స్టైల్ ఎవరికి సెట్ కాదండి. సిద్ధు గారి క్లోత్స్ అండ్ హెయిర్ అమేజింగ్గా ఉన్నాయి. ఆ క్యారెక్టర్కి ఒక ఆరాన్ తీసుకొచ్చారు. డాన్స్ కూడా హీ నెయిల్డ్ ఇట్. ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ ఫెంటాస్టిక్గా ఉన్నాయి. ఓ మై లిల్లీ లిరిక్స్ కూడా సిద్ధు గారే రాశారని విన్నాను. అమేజింగ్ టాలెంట్ అసలు. వీ షుడ్ బి రియల్లీ ప్రౌడ్ ఫర్ హ్యావింగ్ హిమ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. నెక్స్ట్, అనుపమ గారు చాలా హాట్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నారు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఆ రోల్కి కొంచెం షార్ట్ అయ్యారేమో అని నా ఫీలింగ్, బట్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇలానే మంచి రోల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. కెమిస్ట్రీ వైజ్ అయితే నాకు రాధిక టిల్లు కెమిస్ట్రీ ఫస్ట్ పార్ట్లోనే బాగుంది అనిపించింది. సెకండ్ పార్ట్ ఈజ్ నాట్ బ్యాడ్, బాగానే ఉంది. నెక్స్ట్, మురళీధర్ గారు. సిద్ధు అండ్ మురళీధర్ గారు కాంబో 1000 వాళ్ళ. అసలు వీళ్ళ కాంబో వల్లే మూవీలో హాఫ్ కామెడీ వర్కౌట్ అయింది. వెరీ గుడ్ యాక్టర్. నెక్స్ట్, ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ మూవీలో చాలా క్లాస్గా ఉన్నాయి. చూడటానికి చాలా ఎస్థెటిక్ సెన్స్ అనిపించింది స్క్రీన్ మీద. ఫస్ట్ పార్ట్ మీద చాలా బెటర్ అనిపించింది. మ్యూజిక్ ఈజ్ సోల్ ఫర్ డీజే టిల్లు సిరీస్. రామ్ మిరియాలా గారు అండ్ శ్రీచరణ్ గారు. రామ్ గారు వాయిస్ అండ్ మ్యూజిక్ లేకుంటే మూవీ అసలు ఎంత హిట్ అయ్యేది కాదేమో. రామ్ గారి వాయిస్ అండ్ సిద్ధు గారి ఎనర్జీ అసలు అమేజింగ్ కాంబో అసలు. రిమైనింగ్ యాక్టర్స్ వాళ్ళ రోల్ వాళ్ళు బాగానే చేశారు. క్రింజ్ యాక్టింగ్ లాగా ఏం అనిపించలేదు. హీరో ఫ్రెండ్గా మార్కస్ యాక్టింగ్ నాకు అంత ఎక్కలేదు. ఇంకెవరైనా బెటర్ యాక్టర్ని తీసుకొని ఉంటే బాగుండేది. ఓవరాల్గా మూవీ ఈజ్ వెరీ ఫైన్, చూడండి. స్పాయిలర్ అలర్ట్. ఫస్ట్ పార్ట్లో కోర్ట్ సీన్లో రాధిక, రోహిత్ నా బాయ్ ఫ్రెండ్, తనని సెల్ఫ్ డిఫెన్స్లో చంపాము, బాడీని పాతి పెట్టామని యాక్సెప్ట్ చేస్తుంది కోర్టులో. సెకండ్ పార్ట్లో హీరోయిన్ వచ్చి రోహిత్ నా బ్రదర్, తను మిస్ అయ్యాడు, తన బాడీ ఎక్కడుందో తెలియదు, తన బాడీని సర్చ్ చేయడానికి వెళ్తున్నామని అనడంలో నాకు లాజిక్ పెద్ద అర్థం కాలేదు. అండ్ సిద్ధుకు ఆల్రెడీ తెలుసు రాధిక కోర్టులో ఇది యాక్సెప్ట్ చేసిందని, మరి తను ఎలా బిలీవ్ చేశాడో హీరోయిన్ వచ్చి బాడీ సర్చ్ చేస్తుందని నాకు అసలు లాజిక్ అర్థం కాలేదు. ఎవరికైనా అర్థమై ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.